నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. చింతలపూడి ఎత్తిపోతల పథకం పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి, బుట్టాయిగూడెం, చింతలపూడి మండలాల పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్. 15 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో దీనికి శ్రీకారం చుట్టారు. అయితే చింతలపూడి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి నిర్వాసితులైన రైతులకు ఇప్పటికీ పరిహారం అందటం లేదు. రాష్ట్రం విడిపోయింది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో 2 పార్టీలు చెరోసారి అధికారం చేపట్టాయి. తాజాగా టీడీపీ ప్రభుత్వం కొలువు తీరింది. అయినా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందని దుస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. చింతలపూడి నియోజకవర్గం సంబంధించి చింతలపూడి ఎత్తిపోతల పథకంలో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోర్ సైడ్స్ టీవీ బృందాన్ని కలవడం జరిగింది. ఫోర్ సైడ్స్ టీవీతో వాళ్ళు ఏదైతే నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు కూడా వాళ్ళు పంచుకోవడం జరిగింది. రైతులు అనగా భూమి ఇస్తే వాళ్ళకి దున్నుకొని పంట పండించే రైతులు ఈరోజు భూమి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే రైతులు వాళ్ళు అసలు ఏమంటున్నారు, వాళ్ళతో ఫోర్ సైడ్స్ టీవీ అసలు మాట్లాడింది వాళ్ళకి అన్నిటి కాదని ఒకసారి మేము చూపించే ప్రయత్నం చేస్తాం. ఫోర్ సైడ్స్ టీవీ రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 2008లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పట్లో తాడిపొడి నుంచి తమ్మిలేరు రిజర్వాయర్ వరకు మాత్రమే డిజైన్ రూపొందించి 1701 కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి, బుట్టాయగూడెం, చింతలపూడి మండలాల పరిధిలో దాదాపు 2 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ఆర్ అకాల మరణం అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారటం, రాష్ట్ర విభజన కోసం ఉద్యమం నడవటంతో ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ముందుకు వెళ్లలేకపోయాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన ఏపీలో నాటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం చింతలపూడి పథకాన్ని విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన హామీ ఉండటం ఫలితంగా ఆ పనులు వేగం పుంజుకోవడంతో చింతలపూడి పథకాన్ని మరింత విస్తరించాలని 2016లో సంకల్పించారు. కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 2.80 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు పలు గ్రామాలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. ప్రాజెక్టును విస్తరించి 1700 కోట్ల రూపాయల అంచనాలను సవరించి 4909 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు. తద్వారా 53.5 టీఎంసీల వరద జలాలను ఎత్తిపోసి 4.80 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మండలాలు, కృష్ణా జిల్లాలోని 18 మండలాల పరిధిలో సాగునీరు, అదేవిధంగా 281 గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలనేది కూడా ఆ తాజాగా విస్తరించిన ప్రాజెక్టు లక్ష్యం. ఆ పనుల కోసం నాటి సీఎం చంద్రబాబు నాయుడు 2017 సెప్టెంబర్ 17న శంకుస్థాపన చేశారు. అప్పటి జలవనరుల మంత్రి దేవినేని ఉమా ప్రత్యేక శ్రద్ధ చూపటంతో పనులు శరవేగంగా నడిచాయి. చింతలపూడి ఫేజ్ 1 కాలువ తాడిపూడి నుంచి చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి వద్ద ముగుస్తుంది. ఫేజ్ 2లో ఎర్రగుంటపల్లి నుంచి 13.8 కిలోమీటర్ల కాలువ తవ్వి చాట్రాయి వద్ద వేంపాడు మేజర్ కాలువకు గోదావరి జలాలను అనుసంధానం చేస్తారు. చాట్రాయి నుంచి రామచంద్రాపురం హెడ్ రెగ్యులేటర్ వరకు వేంపాడు మేజర్ కాలువను 18 మీటర్లకు విస్తరించేలా డిజైన్ చేశారు. కానీ 2019లో ఎన్నికలు రావడంతో పనులు నెమ్మదించాయి. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రాధాన్యాలు మారిపోయాయి. ప్రాజెక్టుకు గడ్డుకాలం వచ్చింది. 2021 డిసెంబర్లో పనుల పునః ప్రారంభానికి నిర్ణయించారు. కాంట్రాక్టరు, ఇంజనీరింగ్ అధికారులు పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రైతులకు పరిహారం అందకపోవడంతో ప్రాజెక్టు ముందుకు వెళ్లలేకపోయింది. ఎవరైనా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ మళ్ళీ వచ్చే ప్రభుత్వం కానీ ఎవరు తవ్వాలన్నా నిర్వాసితులను అన్యాయం చేసి తవ్వి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకున్నారు. నిర్వాసితులు ఉసురు కొట్టేస్తుందండి వాళ్ళ పాలించే వాళ్ళ కుటుంబాలకి. కోటి రూపాయలు విలువైన భూములు తీసుకొని 12 లక్షలు ఇస్తాం, ఎవరికో మేలు చేయటమే, వాళ్ళు తాగటం కాదు కదండి. ఎవరైనా వాళ్ళేం తాగేవి కావు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళదు ఈ నీరు. వాళ్ళు ప్రజల కోసమే చేసేది, మేము ప్రజల్లో భాగమేనండి. నిర్వాసితులు పూర్తిగా రోడ్డును పడిపోతున్నారండి. మా ఇంట్లోకి వస్తే నాది ఎకరా 80 సెంట్లు, 22 ఉన్నామండి. మా కుటుంబీకులు 22. అందరికి ఇల్లు కట్టుకోవడానికి సరిపడా భూమి మాది. అనేక రకాలైన చెట్లు ఉన్నాయండి. మామిడి చెట్లు, పామాయిల చెట్లు, వేప చెట్లు, సీమసింత చెట్లు, కరివేపాకు చెట్లు, బొబ్బాయి చెట్లు, మా కుటుంబ పోషణకి సపోటా చెట్లతో సహా మా కుటుంబానికి ఏమేం కావాలో అవన్నీ వేసుకొని అభివృద్ధి చేసుకున్న భూమి అండి. ఇవాళ ₹1 కదండి, 3 కోట్లు ఇస్తే మాకు ఆ భూమి రాదండి. మా యందు దయించి ఎవళ్ళు వచ్చినా ఎవరు పరిపాలన చేసినా భూముల్లోకి వచ్చి చక్కగా చూసి మాకు కూడా నష్టపరిహారం పూర్తి స్థాయిలో అయితే ఆ పాలించే వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టుకుంటామండి, మా గుండెల్లో పెట్టుకుంటామండి. ఎవరు పాలించుకొని మేమేం పాలించేవాళ్ళం కదండి, మేము ఓటర్లమే.
కాకపోతే నష్టపరిహారం నిర్వాసితుడిని అన్యాయం చేయకూడదండి. నిర్వాసితుడు ఉసురు పాలించే వాళ్ళకి కొట్టకూడదు. చేతులు ఎత్తి దండం పెట్టినామండి. ఎవరు పాలించుకొని ఎవరైనా చేసుకొని మేము రాజకీయాలు చేయట్లేదు. మా కాలువలో భూములు పోయిన వాళ్ళకి ఎక్కడ బహిరంగ మార్కెట్లో ఎవరు ఏ భూమి కొనుక్కుంటే ఎంత రేటుకు వస్తుందో వాళ్ళని అనుసరించి కలెక్టర్ గారు ఉంటారు కదండి, ఆయన పర్యవేక్షణలో ఆ డబ్బులు ఇచ్చేసేస్తే సంతోషపడతాం, వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం చేస్తామండి. నాది సుమారు ఎకరం భూమి పోయింది చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలంలో. మేము ఇక్కడ 20 లక్షల పైసలు ఇచ్చారు. ఇక్కడ మాకు వచ్చారుగా 12.5 అంటున్నారు. మరి ఇది దారుణమైన రేటు. మా భూమిలో 40 లక్షల రూపాయలు వాల్యుయేషన్ చేస్తే మాకు అసలు ఈ కాలువతోటి అవసరం లేకపోయినా మేము ఈ భూములు ఈయటానికి ముందుకు వచ్చాం. మాకు 2.5-3 అంగుళాలు నీళ్ళు వచ్చే బోర్లు ఉన్నాయి. అయినా కానీ మేము ఈ భూమికి సరిపడా మాకు నష్టపరిహారం ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా అసలు ఈ కాలువ ముండా మోసింది. కావున ఏలినవారు మా యందు దయించి కొంచెం దీని మీద శ్రద్ధ తీసుకొని మాకు తగిన నష్టపరిహారం ఇచ్చి ఈ కాలువ పూర్తి చేస్తారని మేము. ఈ భూముల్లో ఇంతకుముందు ఏమేమి పంటలు పండాయి అసలు మీకు? ఈ భూముల్లో పండని పంట అంటూ లేదండి. మొక్కజొన్న, చెరుకు, అన్ని రకాల పంటలు పండుతాయి. పామాయిలు, మామిడి తోటలు, జీడి తోటలు, మంచి వ్యవసాయానికి అనువైన నేలండి ఇది. రైతులు ఇక్కడ బాగా పండిస్తారు. అటువంటి భూములు మేము కోల్పోతున్నా మాకు సరైన నష్టపరిహారం అట్లా మాకు మార్కెట్ వాల్యుయేషన్ ఇక్కడ 40 పైసలు ఉందండి. అయినా కానీ మాకు గవర్నమెంట్ ముందుకు వచ్చి ₹1 బిల్లు కూడా ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. కాలువ ఆగిపోయి సుమారు 7 సంవత్సరాలు పైసలు అవుతుందండి ఇక్కడికి వచ్చి. మా భూములు ఈ రెడ్ మార్కులో పెట్టారు, మేము అమ్ముకోవడానికి దారి లేదు. అలానే గవర్నమెంట్ తీసుకొని తవ్వటానికి ముందుకు రావట్లేదు. టీడీపీ హయాంలో 4,909.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన పనులు పరుగులు పెట్టాయి. 50% పైగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట ఏడాది పాటు పనులు ఆపేసింది. అప్పటికే 3,356.87 కోట్ల రూపాయల పనులు జరిగాయి. 2020-21లో వైసీపీ సర్కారు 88.49 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బిల్లులు 1,464 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. మంజూరు చేసిన రుణంలో కొంత బిల్లులకు సర్దుబాటు చేసినప్పటికీ పనులు చేయాలి అంటే భూసేకరణ అడ్డంకిగా మారింది. నిర్వాసితులైన రైతులకు 200 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. ఆ సొమ్ము ప్రభుత్వం ఇవ్వకపోవడంతో భూసేకరణ జరక్క పనులు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను న్యాయం చేస్తా, నేను 30 లక్షల రూపాయలు ఇస్తా, మిమ్మల్ని ఆదుకుంటా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు, ఇక్కడే మీటింగ్ పెట్టారు. ఆయన కూడా తప్పనిసరిగా ఆదుకోవాల్సిందే ప్రభుత్వం చెప్పి ఆయన డిమాండ్ చేశారు. 30 లక్షలు ఇవ్వాల్సిందని ఆయన కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ళు అయిపోయింది. ఈ 5 ఏళ్లలో చెంచాడు మట్టి తీయలేదు ఆయన. ఒక చెంచాడు మట్టి తీయలే. కనీసం వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి ఇటు ఈ పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేయలే. దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ కూడా రైతుల్ని కేవలం ఎలక్షన్ల ముందు రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు, మనందరం రైతు మీద ఆధారపడమన్న కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత రైతులు అనేవాళ్ళు వీళ్ళకి ఎవ్వరికి అక్కర్లా. అసలు ఇవ్వాల్సిన వాళ్ళైతే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మోసం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లాగే జనాన్ని మోసం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు వచ్చే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు తప్ప తర్వాత ఆయన కూడా ఉద్యమం ఏం కొనసాగించాల. కాబట్టి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వాలు మనం కేవలం మోసం చేస్తున్నాయి కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉద్యమించాలి, ఒక మాట మీద నిలబడాలి. ఈ ప్రభుత్వాలు దిగొచ్చి ఈ పని చేసి మనకి 40 లక్షలు వాడు మార్కెట్ రేట్ అండి. ఇక్కడ 40 లక్షలు ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టకుండా ఉద్యమం చేస్తే తప్ప ఈ ప్రభుత్వాలు మాట వినవండి. ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం దాదాపు 15 నుంచి 18 మండలాలకి వ్యవసాయానికి నీరిచ్చే ప్రాంతం ఇది. ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం మంచిది ఇది. అలాగే సెమ్మిటివారిగూడెం, మల్లాయిగూడెం ఏరియా మొత్తం భూములన్నీ కూడా నీరు లేక ఎండిపోతున్నాయి. అది చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఒక లింక్ ఛానల్ ఏర్పాటు చేసి ఆంధ్ర కాలువకు లింక్ చేస్తే అవన్నీ కూడా దాదాపు సుమారు 20-30 వేల ఎకరాలు అక్కడ సాగులోకి వస్తాయి. నాది చింతలపూడి ఎత్తిపోతల పథకంలో ఎకరా 37 సెంట్లు పోయిందండి. ఇది చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది 2008లో రాజశేఖర్ గారి పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీ మేరకు కామరకోట, చింతలపూడి మండలం కామరకోట దగ్గర ఈ శంకుస్థాపన చేయడం జరిగింది 2008లో. అంటే దాదాపు 15 సంవత్సరాలు అయిందండి. ఈ 15 సంవత్సరాలు కూడా 2 లక్షల ఎకరాలకు ఇవ్వాలని పెట్టిన యొక్క పథకాన్ని ఇప్పుడు ఈ చిన్న పథకం అండి, అప్పుడు 1700 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పథకం ఈరోజు కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొండపరవని దగ్గర కృష్ణా జిల్లాలో మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేసి 2,04,80,000 ఎకరాలు చేశారండి. దాదాపు 4,800,000 కోట్ల రూపాయలు, 4,800 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు చేశారండి. చేసి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ
ఇక్కడ ఈ కొమ్మగూడెం అటు రోడ్డు దగ్గర వరకు కాలువ తీసుకొచ్చారండి. కాలువ తీసుకొచ్చి ఇక్కడి నుంచి అసలు నోటిఫికేషన్ లేని భూమిలో తవ్వడానికి కూడా ప్రయత్నించారు దౌర్జన్యంగా. రైతులు ఏంటని చెప్పి అని అడిగితే రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని కోర్టు చుట్టూ 3 సంవత్సరాలు తిప్పారండి. రకరకాల నిరాహార దీక్షలు, ధర్నాలు ఇవి చేసాం, ఎంతోమంది దగ్గర మొత్తుకున్నాం, ఏం చేసాం. కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి దౌర్జన్యం తప్ప ఏది కూడా వాళ్ళకి ఇదవ్వలేదు. నానా బాధలు పెట్టారండి. కనీసం పంట కూడా ఇకంటే ఆఫ్ చేసేసారు. అది అయిపోయిన తర్వాత ఇంతలో 2019 వచ్చిందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చింతలపూడి దీనికి వచ్చారండి ప్రచారానికి వచ్చి అబ్బాయి ఇది చాలా గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది, నేను వస్తే 30 లక్షల పైన ఇస్తాను చెప్పి సాక్షాత్తు వీడియో కూడా ఉంది నా దగ్గర, వీడియో ఆడియో కూడా ఉంది. ఆయన కూడా హామీ ఇచ్చారండి. ఈసారి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన అధికారులు లేరు అనుకోండి, సరే ఆయన ఏదో హామీ ఇచ్చారు, నేను వెనకాల ఉంటాన్నారు. సరే ఆయన లేరు. జేడీ లక్ష్మణ్ గారు వచ్చారు, సిపిఎం మధు గారు వచ్చారు, సిపిఐ నాయక్ గారు వచ్చారు, అందరూ వచ్చారు, వెళ్ళిపోయారండి. అలా చేసినందువల్ల ఈ కనీసం ఇప్పుడు దాదాపు ఈ జరిగి కూడా 7 సంవత్సరాలండి. ఈ చిత్రపూడి చుట్టుపక్కల సుమారు 4000 ఎకరాలు సేకరించారండి. ఎప్పుడు 2016, 2015 డిసెంబర్, 2016 జనవరిలో. ఈ 4000 ఎకరాల వాళ్ళకి కూడా కనీసం ఉన్న పంటని ధ్వంసం చేసి మార్కింగ్ చేశారు. కనీసం వాళ్ళకి ఏ విధమైన సరిగ్గా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయలేదండి. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఈ అధికారి సుబ్బారెడ్డి గారు సహా అందరూ కూడా పత్రికా ప్రకటనలు మొత్తం ఉన్నాయి నా దగ్గర. మొత్తం అన్ని పత్రికా ప్రకటనలు ఇచ్చి మేము న్యాయం చేస్తామని చెప్పి మనుషులు అసలు ఎవరు కూడా పట్టించుకోవడం మానేశారండి, స్థానిక ఎమ్మెల్యే సహా. సరే ఈ టైంలో మేము జగన్మోహన్ రెడ్డి గారికి కలిస్తే కూడా ఆయన కూడా చూస్తానని చెప్పారు, కానీ ఆయన కూడా న్యాయం చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో సేకరించిన భూములకు 150 కోట్ల రూపాయలు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. అక్కడ ఇంకా 500 ఎకరాల భూమి సేకరించాల్సి కూడా ఉంది. వైసీపీ సర్కారు ఉదాసీనత కారణంగా పరిహారం చెల్లింపుల్లోనూ తదుపరి భూసేకరణలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. తాజాగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూమిని కోల్పోయిన రైతులకు తమకు న్యాయం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇదే విషయమై నిర్వాసిత రైతులు 4 సైడ్స్ టీవీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. చూడాలి మరి టీడీపీ ప్రభుత్వం చింతలపూడి ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలబడుతుందో లేదో. చూశారు కదా, విన్నారు కదా. 4 స్టార్స్ టీవీతో చింతలపూడి నియోజకవర్గం సంబంధించి ఎత్తిపోతల పథకానికి సంబంధించి నిర్వాసితుల బాధను కన్నీటి గాథను మనం విన్నాము. వాళ్ళ బాధ వర్ణానితం. రైతులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తింటాకి కూడి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకిచ్చే నష్టపరిహారమైన కనీసం ఇవ్వకుండా వాళ్ళ దగ్గర భూములు లాక్కుని దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఆ భూముల్ని వ్యవసాయం చేయకుండా దేనికి కూడా ఉపయోగించకుండా రైతులకి అన్నిటిని ఇబ్బంది పెడుతున్నారు పాలకులు. ఇప్పటికైనా పాలకులు మారినా, అధికారులు మారినా వాళ్ళ కష్టాలని తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. 4 స్టార్స్ టీవీని వాళ్ళు ఆశ్రయించిన తర్వాత వాళ్ళ సమస్య 4 స్టార్స్ టీవీ సమస్యగా మార్చుకుని వాళ్ళ సమస్యపై దృష్టి పెట్టింది 4 స్టార్స్ టీవీ. రైతులకు అన్నిటి గాథకి గురవ్వకుండా వాళ్ళకి కనీసం నష్టపరిహారం అందేలాగా పాలకులు మారినా, అధికారులు మారినా వాళ్ళకి అండగా నిలబడాలని కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో మధు, చింతలపూడి.